ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతుంటున్నాడు, దేవా, నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నిజంగా దావీదు యెహోవా యొక్క హృదయానుసారుడు. అవునా అండి? నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన యొక్క ఆలోచనలోనే కాదు, తన యొక్క హృదయాన్ని అంతటిని కూడా ఎప్పటికీ అప్పుడు కూడా పరిశుద్ధతలోనికి నడిపించుకునేటువంటి వ్యక్తి. ఎప్పుడో వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో దేవుని సన్నిధిలో కనబడేవాడు కాదు. కానీ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో ఉంటది. ఏమని అంటే, దావీదు దినమునకు 7 సార్లు దేవుని స్తుతించేటువంటి అనుభవంలో, దేవుని సన్నిధిలో గడిపేటువంటి అనుభవంలో కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 7 సార్లు దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు, 7 సార్లు దేవుని సన్నిధిలో కనిపిస్తున్నాడు అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి దేవునికి కనబడేటువంటి అనుభవాన్ని మనం దావీదులో చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు దేవుని సన్నిధిని గడుపుతున్నారా? ఈరోజు ఎంతమంది ప్రార్థించారు? ఎంతమంది వాక్యాన్ని ధ్యానించి ఉన్నాడు? తన యొక్క ఆలోచనలను తెలుసుకోమని, తన యొక్క హృదయాన్ని పరిశీలన చేయమని దావీదు భక్తుడు ఏ రకంగా అయితే దేవుని అడుగుతుంటున్నాడో, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దేవుని అడుగుతుంటున్నావా? నా హృదయంలో నా ఆలోచనలను తెలుసుకో ప్రభువా, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా దగ్గర ఉందేమో, సరిదిద్దు అని నీవు దేవుని సన్నిధిలో అడిగేటువంటి అనుభవంలోనికి ఈ యొక్క ఉదయకాల సమయంలో రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శారీరకంగా గమనించినట్లయితే మనము ఒకసారి వేసుకున్నటువంటి బట్టలు రెండవ రోజు నెక్స్ట్ డే వేసుకోవటానికి ఇష్టపడ్డాం. అవునా అండి? అవి అపరిశుభ్రంగా ఉంటాయనో, లేకపోతే ఏదైనా ఒక చిన్న మరక పడినా కూడా మనం ఆ బట్టలు అది క్లీన్ చేసినంత వరకు వేసుకోవటానికి ఇష్టపడం కదా అండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ కోణంలో కనుక మనం ఆలోచన చేస్తే మన యొక్క హృదయానికి పట్టినటువంటి మరకను తొలగించుకోవటం ఎలా అంటే, దేవుని పాద సన్నిధిలో, ఆయన సన్నిధిలో కనిపిస్తూ, ఆయనను స్తుతించుతూ, ఆయన యొక్క నామాన్ని మహింపరుస్తూ, ఎప్పటికీ అప్పుడు నీ యొక్క హృదయానికి పట్టినటువంటి ప్రతి మరకను కూడా, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి ఆలోచనలను కూడా దావీదు భక్తుని లాగా మనము కూడా సరిదిద్దుకునేటువంటి క్రమంలోనికి ఉదయకాల సమయంలో రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. నీ హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే, హృదయాన్ని పరిశుభ్రపరచుకోగలిగినట్లయితే నిజంగా దేవుడు నీ హృదయంలో నివాసం చేయటానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. శ్రేయస్కరమైన దీవెనల చేత మీరు నింపండి, మంచి ఆరోగ్యాలు దయచండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.